మున్సిపల్ ఎన్నికల్లో హడావిడి మొదలైంది. నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆశావాహులు నేతల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు హడావిడి మొదలైంది. నేతలందరూ కూడా ఆశావాహులందరూ కూడా మీ నేతల చుట్టే ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి. అసలు నిజామాబాద్ నగర కార్పొరేషన్లో ఒక్కో డివిజన్ నుంచి 3 అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఏంది సార్ మీ బీజేపీ పార్టీ అంటే? జై శ్రీరామ్. ఆర్టీవీ గంగన్నకు ఒకటి మాతోటి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నిజామాబాద్ అనకండి, ఇందూరు అన్నాడు మా దగ్గర. జై శ్రీరామ్. ఇందూరు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 43వ డివిజన్లో అంటే 2FIDC స్కీమ్ కింద 60 కోట్లు, డివిజన్కు ₹1 ఆ పనిలో భాగంగా భూమి పూజ చేయడం జరిగింది. గత 3 రోజుల నుండి 32 డివిజన్లు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికలని కాదు మేము భూమి పూజ చేయడము. బీజేపీ అంటే సర్వీస్ టు ద పబ్లిక్, సర్వీస్ టు ద డెవలప్ ద కాన్స్టిట్యూషన్. దాంట్లో భాగమే ఇది. గత 2 నెలల క్రితమే శాంక్షన్ చేయబడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంట్రాక్టర్ ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు భూమి పూజ చేసుడు కాదు మాది. మా నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ కోసం. ఇక గత 1 సంవత్సరం ముందు మున్సిపల్ కౌన్సిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఎలక్షన్ పెట్టడము. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ సంవత్సరము 1 సంవత్సరం నిద్రపోయినా అని అడుగుతూ ఉన్నాం. 15th ఫైనాన్స్ ఫండ్స్ కోసమో ఇతర ఫండ్స్ కోసమో ఎలక్షన్లు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏదో గెలుస్తామనో మా కార్పొరేషన్లు మున్సిపల్ మేము సాధిస్తామని కాదు. ఇవాళ మా దగ్గర ఏం డబ్బులు లేవని బహిరంగంగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక ఇందూరు మున్సిపల్ కార్పొరేషను భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం మీద మేయర్ కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల క్రితము త్రిటిలో తప్పింది. ఒక 2-3 డివిజన్లు వచ్చేస్తే మాకు 3 సీట్లు వస్తే అయిపోయేది. ప్రజలు అప్పటి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ కమలం పువ్వుని గెలిపించాలని. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పదంలో, ఇక మా ధర్మపురి అరవింద్ గారు నిరంతరము ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆర్ఓబిలు కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ ప్రజలు ఎంపీ గారి 7 సంవత్సరాల పరిపాలన, నేను గెలిచి 26 నెలలైంది. ఎటువంటి అవినీతి లేకుండా మా పాత్ర ఇంట్లో ఉన్నది. ఆయన నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఇక్కడ అర్బన్ కానీ. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి అనేది ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. తప్పకుండా మీరు ఏదైతే ఆశావాహులు పెరుగుతానన్నారు దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది కార్పొరేషన్ పీఠం మేయర్ పీఠము బీజేపీ వశం కాబోతూ ఉంది. ముఖ్యంగా అన్ని సర్వేలు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీ 32 నుంచి 34 సీట్లు గెలవబోతూ ఉంది అని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెసు డివిజన్లకు వచ్చి ప్రచారం చేస్తారు. మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎలక్షన్ ప్రచారంలో 25 నెలల ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి గద్దెనెక్కిన మీరు ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటి వరకు పూర్తిగా అమలు పరచలేదు. మా అక్క చెల్లెళ్ళకు మీరు ఇస్తున్న ₹2,500 ఇచ్చినా అని అడుగుతూ ఉన్నాం. మీరు మేము గెలవగానే నెల లోపల పెన్షను 2,000 4,000 అవుతుంది, 4,000 6,000 అవుతుంది అని 26 నెలల నుంచి పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇక మా తాతలు అవ్వలు ఆయిలు 20 రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పెన్షన్ కోసము అప్లై చేసుకున్నారు. అతాపతా లేదు దాన్ని. ఇక చదువుకునే అమ్మాయిలు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు స్కూటీలు ఇస్తామని చెప్పింది. ముఖ్యంగా ఫీ రింబర్స్మెంట్ విషయంకి వస్తే యువకులు చదువుకునే వాళ్ళు చదువుకు దూరమవుతూ ఉన్నారు. చదువుకు దూరమై వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. పేదోళ్లకు మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యం, ఆవాస్, వీటన్నిటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా ఫీ రిమర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ, అంతకుముందు అంతో ఇంతో వచ్చేది, నువ్వు 5 లక్షలు 10 లక్షలు చేస్తా అని చెప్పి ఏది లేనే లేదు. కాంట్రాక్టర్లు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఏదో 1% 2% కమిషన్ ఉంటుండే, దాని పక్కన 0 పెట్టిండ్రు వీళ్ళు. మీరు ఏం అభివృద్ధి చేసిండ్రు? ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గానికి వస్తే ఒక్క పని కూడా, ఒక్క పెండింగ్ వర్క్ కూడా మీరు కంప్లీట్ చేయలేదు. ఇక్కడ నా స్థానిక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ సమస్యలు ఏముందో నీకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. మేజర్ సమస్యలు 10 కోట్లతోటి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బోధన్ బస్ స్టాండ్ పక్కంది నీకు కనిపిస్తలేదా? అసాంఘిక కార్యకలాపాలకు అది అడ్డవుతూ ఉంది. 10 కోట్ల రూపాయల ప్రజాధనం. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ పక్కన ఇంకొక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 80% కంప్లీట్ అయింది. దానికి అత్తాపత్తా లేదు. ఇక్కడ ఎల్లమ్మగుడి దగ్గర సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర మొండేము బ్రిడ్జ్, దాని అడ్రస్ లేదు. అవన్నీ మీకు కనిపించాయి. ఓట్ల కోసము మీ రేవంత్ రెడ్డి గారి తోవలే నడుస్తున్నారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు పరిచేది లేదు. రీసెంట్లీగా కళాభారతి ఇప్పుడు కాంట్రాక్టరు పని బంద్ చేసిపోయిండు. అది ఒక 50-60 కోట్లు శాంక్షన్ చేస్తే ఒక తెలంగాణలోనే అద్భుతమైన కళాభవన్ తయారవుతుంది. కళాభారతి అంటే రవీంద్ర భారతి కన్నా అద్భుతమైన నిర్మాణం అది. ఇక మైనార్టీ సోదరులకు నేను అడుగుతా ఉన్నా, ప్రతిదీ కూడా ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఈరోజు ఓట్ల కోసం మొన్నటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. మొన్న క్రిస్టియన్ సెలబ్రేషన్లో ప్రభు చూపెట్టిన మార్గంలోనే మా ప్రభుత్వం నడుస్తుందని 2 రోజుల 3 రోజుల క్రితము సిపిఐ వాళ్ళ 100 సంవత్సరాల సెలబ్రేషన్లో సిపిఐతోనే మేము గెలిచినామని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ ఏ వేదిక మీద ఉంటే ఆ మాట మాట్లాడడము రేవంత్ రెడ్డి గారికి హిందువులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లో మామూలు కాదు, భూమి లోపల 10 ఫీట్ల లోపల కాంగ్రెస్ను పాతి పెడతారు. అంటే ప్రధానంగా చెప్పండి, ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో మీ బీజేపీ నేతలు పూర్తిగా ఇందూరు నగర కార్పొరేషన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. కానీ ఈ కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత ఇందూరు పేరుగా మారుస్తామని బీజేపీ నేతలందరూ అంటుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం పేరు మారుస్తేనా అభివృద్ధి జరుగుతుందా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తప్పకుండా ఇందూరు అనేది మొన్న మా గౌరవ ఎంపీ గారు స్పష్టంగా చెప్పండి జరిగింది. దాని హిస్టరీ ఏంటిది? నిజాం కాలం ముందు దాని పేరు ఇందిరారాజు పరిపాలించిన ఇందూరు నగరం. ఇది వాళ్ళ పరిపాలన ఇందూరు అని నిజాం అని పెట్టుకున్నారు. మేమైతే అసెంబ్లీలో కూడా గత 1.5 year బ్యాక్ డిమాండ్ చేసినాం. ఈ ఉస్మాన్లు, కరీంలు, అదిలు, సికిందర్లు, హైదర్లు పేర్లు తప్పకుండా మార్చాల్సిందే. ఎందుకంటే నిజాం అంటే ఈరోజు కూడా హిందువుల రక్తం ఉడుకుతుంది. ఆయన చేసిన పాపాలు, మహిళలపైన అత్యాచారాలు, యువకులని హత్య చేయడం, హిందువులంటే వాళ్ళకి ఏ విధంగా రజాకర్ ఫైల్స్ చూసినాం మనం. ఆ పీరియడ్లో ఆయన అరాచకాలు ఏంటివో మనం చూసినాం. కేవలం పేరు మార్పే కాదు, ఏదైతే ఇప్పుడు రెవెన్యూ అంటే అభివృద్ధి జరుగుతూ ఉందో అర్బన్
నిజామాబాద్ నగరం, ఇందూరు నగరము, దానికి కనీసము ఒక 15% ఇదే రెవెన్యూ తోటి డెవలప్మెంట్ అవుతుంది. ఇక రెవెన్యూ కూడా కొత్తగా జనరేట్ అవుతుంది. ఉదాహరణకు మన దిశ మార్కెట్లో దిశ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది కమిషనర్ గారికి. కమిషనర్ గారు 86 మడిగలు మనకు మున్సిపల్ ఉన్నాయి, దాని రెంట్ ఎంత వస్తుందంటే వాస్తవంగా 5,000 రూపాయలు 4,000 వస్తుంది మున్సిపల్కు, కానీ అది మార్కెట్లో 30-40 వేల రూపాయలకు రెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎప్పటి వరకు పీరియడ్ ఉందంటే మొన్న రీసెంట్లీగా అయిపోయిందండి, 2025 డిసెంబర్. వాటి అన్నీ కూడా మీరు మళ్ళీ టెండరింగ్ పెట్టాలా, ఎందుకంటే కేవలము ఆ షాప్లతో నేను చెప్పేది ఏంటంటే నెలకు 5-6 లక్షల రూపాయలు ఇన్కమ్ పెరుగుతుంది. ఇటువంటి ఎన్నో అవకతవకలు, ఎన్నో గ్యాప్లు ఉన్నాయి దాంట్లో. తప్పకుండా రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు సంపినా చీరినా కానీ డబ్బు లేదని చెప్తా ఉన్నారు. ఇందూరు మున్సిపల్ కైవసం చేసుకున్న తర్వాత రెవెన్యూ క్రియేట్ అవుతుంది. కనీసం ఇప్పుడు ఉన్న దాంట్లో 25-30% ఓవరాల్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రెవెన్యూ వస్తుందో మ్యాక్సిమంగా శాలరీస్కు మెయింటెనెన్స్కే సరిపోతూ ఉంది. స్పెషల్ ఫండ్ వస్తే ఇచ్చే పరిస్థితి మున్సిపల్ది. తప్పకుండా మేము మున్సిపల్ కైవసం చేసుకున్న తర్వాత ఇందూరు నగరము అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలియజేస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఇందూరు కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత నిజామాబాద్ అభివృద్ధికి మరింత పాటుపడతాం. గతంలో ఉన్న ఏదైతే నిధులు రాక అస్తవ్యస్తలు గురవుతున్న నిజామాబాద్ ప్రజలకి మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.